ఓన్లీ సంక్షేమం డబ్బులు పంచడం ద్వారా మాత్రమే ఇది సక్సెస్ అయింది తప్ప అభివృద్ధిలో మొత్తం ఫెయిల్యూర్ అయిందని చెప్పి అంటున్నారు. లేనోడు ఇంటి దగ్గర ఏమో ఆ గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టి చక్కగా ఆ పసుపు రాసిన గుమ్మానికి లోన్ అడుగు పెట్టినప్పుడు ఉంటుందండి ఆనందం. ఇది అండి అభివృద్ధి. ఫ్యామిలీస్ ఉంటాం స్లమ్ ఏరియాస్లో. వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు, ప్రతి నాయకుడు వస్తున్నారు వెళ్తున్నారు. దూరంలో సత్యనారాయణ గారు రాజు ఆ శిలాపలకం వేశారు. ఇప్పటికీ మేము స్లమ్లలో ఉంటాం తప్ప ఇప్పటికీ మేము అభివృద్ధి చెందలేదు. దానికి మా నాయకుడు ప్రతి ఒక్కరు వచ్చి హామీ ఇస్తున్నారు తప్పించి మా డెవలప్మెంట్ ఎవరు చూడట్లేదు. దానికి తప్పకుండా వాళ్ళందరికీ కూడానేమో మేము మాట ఇస్తున్నాం, హామీ ఇస్తా ఉన్నాం. డెఫినెట్గా 175 మందికి కూడా ఈరోజు 120 మందికి అక్కడ కన్స్ట్రక్ట్ చేసిస్తాము. లేదు అనుకుంటే వాళ్ళకి బిఎల్సి స్కీమ్లోనేమో అక్కడే కన్స్ట్రక్షన్ చేసుకునేలాగేమో పర్మిషన్ ఇప్పిస్తాము. దోమలో శ్రీనివాస్ లాంటి వ్యక్తిని ఓటింగ్ చేయాలని అంటే సౌత్ నియోజకవర్గంలో టీడీపీ పట్టు చాలా ఎక్కువ ఉంది. టీడీపీ ఖర్చుకోవటాన్స్ అంటారు. 2024 ఎలక్షన్స్ వాసుపల్లి గణేష్ కుమార్ గెలుస్తారు. 2029 మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్ గెలుస్తారు. 30వ వార్డులో నాకన్నా జనసేనకి ఒక్క ఓటు మెజారిటీ వచ్చినా నేను రాజకీయం వదిలేస్తాను అని చెప్పున్నారు. నమస్కారం వాసుపల్లి గారు. నమస్కారం సార్. మిమ్మల్ని వాసుపల్లి గణేష్ కుమార్ గారు అన్నప్పుడు చిన్న గర్వకారం వేస్తున్నారు. ఎందుకంటే 2003, 2005 మీ దగ్గర విద్యాభ్యాసం చదువుకున్న వ్యక్తిని నేను వైజెడ్ఎస్ అకాడమీలో ఇంటర్ పూర్తి చేశాను అన్నమాట. వెరీ గ్రేట్. అలాంటి వ్యక్తిని ఇది వచ్చి మళ్ళీ నేను ఎదుర్కొంటే నిల్చొని మీతో ఇంటర్వ్యూ చేస్తుంటే మిమ్మల్ని వాసుపల్లి గణేష్ కుమార్ గారు అన్నప్పుడు చిన్న గర్వకారణం ఎక్కువ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. 2024 ఎలక్షన్ మీరు ఏ విధంగా సిద్ధమవుతారు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రేట్ థింగ్ ఏంటంటే సెవరల్ లీడర్స్ మనమేమో భారతదేశంలో చూసాము. ఒకసారి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ది ఫర్గెట్ అబౌట్ ద పార్టీని విస్మరిస్తారన్నమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే గవర్నెన్స్ ఒక రైలు, పార్టీని ఒక రైలు మాదిరిగా ఈ 5 yearsని తీసుకుని వెళ్ళారన్నమాట. వెరీ స్ట్రాంగ్ నెట్వర్క్ ఇన్ ద పార్టీ. ఎందుకంటే నాకుండే అనుభవం చెప్తా ఉన్నానమాట. 2014 కానీ 2009 ఎలక్షన్స్లో కానీ 2019 ఎలక్షన్స్లో కానీ నేను చూసాం కదా. తెలుగుదేశంలో ఉండే నెట్వర్క్కి డబల్ ద నెట్వర్క్ ఇక్కడేమో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉందన్నమాట. అంత స్ట్రాంగ్ నెట్వర్క్. ప్రతి వార్డులో కూడా నాయకత్వం కార్పొరేట్ స్థాయి క్యాండిడేట్లు, ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్లు ఉన్నారు. సో ఇది మాకేం చేస్తుందంటే మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, తర్వాత ఏమో గృహ సారథులు, బూత్ లెవెల్ ప్రెసిడెంట్స్, బూత్ లెవెల్ వైస్ ప్రెసిడెంట్స్, బూత్ లెవెల్ కమిటీస్, తర్వాత అనేక కార్పొరేషన్ చైర్మన్స్ ఇచ్చి, డైరెక్టర్స్ ఇచ్చి కార్యకర్తలందరినీ కూడా రిజువనేట్ చేశారన్నమాట. సో ఆ రకంగా చేయడం వల్ల ఏమైందంటే ఈరోజు పార్టీలో ఉండే నాయకత్వం ఉరుతులుగుతారన్నమాట. ప్రతి ఒక్క డోరు కూడా 4 times టచ్ చేశారన్నమాట. ప్రతి ఒక్క డోర్ దగ్గరికి వెళ్ళి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు మా నాయకత్వం. ఎందుకంటే బూత్లోని అంత స్ట్రాంగ్ నెట్వర్క్ ఉండేటప్పుడు డెఫినెట్గా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే 60% మనకి బూత్లో ఓటు రావాలి చెప్తున్నారు. బట్ ఈరోజు మాకేంటంటే 75% అండ్ అబోవ్ మాకేమో ఈ ఏబీసీ కేటగరైజేషన్ కూడా మా ఓట్ బ్యాంక్ కనిపిస్తూ ఉందన్నమాట. సో ఆ రకంగా అన్ని వార్డుల్లో కూడా నెట్వర్కింగ్ ఉంది. సో ఆ రకంగా మేము సిద్ధంగా ఈ ఎలక్షన్స్కి ఉన్నామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతిపక్షాలు అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమం ద్వారా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. అభివృద్ధిని ఎక్కడా చేయలేదు, 4 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి పరచలేదు, ఏది కంపెనీస్ కూడా ఇక్కడ తీసుకురాలేదు. ఓన్లీ సంక్షేమం డబ్బులు పంచడం ద్వారా మాత్రమే ఇది సక్సెస్ అయింది తప్ప అభివృద్ధిలో మొత్తం ఫెయిల్యూర్ అయిందని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరు అభివృద్ధి అంటే ఈరోజు మనం సెవరల్ విధానాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక ఇంట్లో అభివృద్ధి అంటే ఏంటి? ఫస్ట్ పిల్లల ఎడ్యుకేషన్, ఒక మంచి భౌతిక ఆహారం ఇవ్వడం, మంచి హెల్త్ అండ్ మెడిసిన్ ఇవ్వడం, ఒక ఇల్లు ఇవ్వడం, అద్దె లేని కొంపలో బతకడం, ఏమంటారు? ఇవే కదా ఆ ఇంటి యజమాని కోరుకుంటాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే
ప్రతి కుటుంబాన్ని కూడా నా కుటుంబంగా భావించి వాళ్ళు అభివృద్ధి చెందిస్తుంటే వాళ్ళ అభివృద్ధి చెందితే వాళ్ళ గ్రామం అభివృద్ధి చెందినట్లాగే కదా, ఊరు అభివృద్ధి చెందిన, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిన. సో బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, నెల్సన్ మండేలా లాంటి వారు కానీ, లేదంటే మహాత్మా గాంధీ ఏం చెప్పారు? ఈరోజు ముందు పేదరికం నిర్మూలన చేయమన్నారన్నమాట. ఆ రకంగా ఈరోజేమో పేదరికం నిర్మూలన చేస్తాం, ప్రతి ఒక్క ఇంటిని కూడా అభివృద్ధి చెందించారు. దెర్ ఇస్ అన్ అప్లిఫ్ట్మెంట్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మీకు మేలు జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని చెప్తా అంటున్నారు అన్నమాట. ఎడ్యుకేషన్ సిస్టమ్ రీవాంప్ చేశారు. ఈరోజు పిల్లలకి ఓటు ఉందా లేదా అని ఆలోచన చేయకుండా కూడా పిల్లల మీద ఈరోజేమో ఈజ్ క్యాపిటలైజింగ్ ఆన్ ద ఎడ్యుకేషన్. రీవాంప్ చేశారు. ఈరోజు వెళ్తారు కదా జనాలు ఓటు వేయడానికి, ప్రతి స్కూల్కి వెళ్తారు కదా. గతంలో స్కూల్స్ ఎలా ఉండేవి? ఇరిగిపోయిన బల్లలు, ఇరిగిపోయిన గోడలు, ఈ పనికిరాని గ్రౌండ్లు, ఇవన్నీ కూడా ఇప్పుడు వెళ్తే చూస్తారు కదా ఎంత బ్యూటిఫై చేశారా. 6,000 కోట్ల రూపాయలు కేవలం 6,000 స్కూల్స్కి ఖర్చు పెట్టారన్నమాట. సో ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ అన్వైల్డ్ న్యూ పాలసీ. సిబిఎస్ఈ స్టాండర్డ్ తీసుకొచ్చారు, ఎన్సీఆర్టీ సిలబస్లు తీసుకొని వచ్చారు, కంప్లీట్గా ఇంగ్లీష్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు, ప్యాడ్స్ తీసుకొని వచ్చారు, పిల్లల్లోనేమో ఒక డిగ్నిటీ తీసుకొని వచ్చారు, వాళ్ళ డ్రెస్ కోడ్లని ఒక డీసెంట్ లైఫ్ని స్టైల్ చూపించారు పిల్లల్లోని. సో ఈ వాంట్స్ టు మేక్ ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ హబ్ అన్నమాట, అండ్ ఆంధ్రప్రదేశ్ కంజీనియల్ ఎన్వైర్న్మెంట్ అన్నమాట. లైక్ విశాఖపట్నంలోనే ఒక కంజీనియల్ ఎన్వైర్న్మెంట్ తీసుకుంటాం అన్నమాట. సో వేర్ సచ్ టాలెంట్స్ కెన్ రీచ్ పినాకల్ ఆఫ్ గ్లోరీ. ఈ ఆంధ్ర రాష్ట్రం ఉండే టాలెంట్ ఒక గ్లోరీ రీచ్ అవ్వడం కోసం అని చెప్పేసి, లేదా ఇతర దేశాలకి భారతదేశం దాటి వేరే యుఎస్ లాంటి యూరోప్ లాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ మంచి ఇంగ్లీష్లోనేమో హెడ్ ఆన్ చేసి అక్కడ మంచి జాబ్స్ అవి పొందడానికి తగ్గ సిస్టమ్ని చేస్తూ ఉన్నారు. ఆ ఎన్వైర్న్మెంట్ ఈ విశాఖపట్నంలో తయారు చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్స్ ఉంటాయి అన్నమాట. ఆ గోల్స్లో ఫస్ట్ ఏమో ఎడ్యుకేషన్ పెట్టుకున్నారు, కంప్లీట్ రీవాంప్ చేశారు ఈరోజు. సో రాబోయే రోజులు ఏంటంటే వీళ్ళే భావి పౌరులు అన్నమాట. రెండోది మెడికల్ సిస్టమ్. ఈరోజు ప్రతి కుటుంబంలో ఏంటంటే లాంగ్విటీ పెంచారు లైఫ్ని. ఈరోజు 60 సంవత్సరాల్లోనే చనిపోతాం అనుకునే వాళ్ళు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికేలాగా వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పాన్షన్ చేశారు, ఒక ధైర్యం ఇచ్చారు, ఒక బ్యాక్ బోన్గా నిల్చున్నారు అన్నమాట కుటుంబానికి. చూడండి ఈరోజు 25 లక్షలు ఒక ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక ఇంటికి ఒక సంవత్సరానికి అంటే ఇట్స్ ఎ బూన్. చాలామందికి ఇట్స్ బూన్ అన్నమాట. ఎంతో కుటుంబాల దగ్గరికి వెళ్తా ఉన్నాము. ఆ కుటుంబంలోనే కిడ్నీ ఆపరేషన్స్, ట్రాన్స్ప్లాంటేషన్స్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీలోని మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, బైపాస్ సర్జరీస్ ఇవన్నీ చేసుకొని, అంటే ఇంటి యజమాని ఇంకో 10 సంవత్సరాలు బతికితే ఆ ఇంట్లో పిల్లల ఆనందం ఏ రకంగా ఉందని చెప్పండి. ఆ పిల్లల ఆనందం చెప్పండి ఒకసారి. యూ హ్యావ్ టు, అంటే అభివృద్ధి అంటే ఏంటంటే ఆ ఆనందాన్ని చూడడం కూడా ఒక గ్రేటే కదా. ఒక ఇంటి యజమాని చనిపోతే ఆ ఇంటి పిల్లలందరూ కూడా, ఇంకా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, ఇంకా పెళ్ళిళ్ళు అవ్వాల్సిన ఆడపిల్లలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంత అంటే ఇబ్బంది పడతారు. సో దే విల్ బి డూమ్డ్ అన్నమాట, దే విల్ బి డూమ్డ్. సో చనిపోయేలాగే తయారైపోతుంది అన్నమాట కుటుంబం అంతా కూడా, సడన్గా ప్యారలైజ్ అయిపోద్ది అన్నమాట. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు బతికిస్తూ ఉన్నారన్నమాట. ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? కోట్లాది మంది ప్రజల గుండి చెప్పిన విన్న జననేత ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. ప్రజా సంకల్ప యాత్రలోనేమో ఈ కోట్లాది మందిని చూసి, కల్లారా చూసి, ఏంటి నా ప్రియారిటీస్ అనేది పెట్టుకున్నారన్నమాట. ఏదైతే ఒక ఇంట్లోని ప్రియారిటీస్ ఉంటాయో ఆ ప్రియారిటీసే ఈరోజేమో గవర్నెన్స్ నడుస్తూ ఉంది. మీకు చూడండి కావాలంటే ఇల్లులు ఇచ్చాం, 35 లక్షల మంది ఇల్లులు ఇచ్చాం. 35 లక్షల మందికి ఇల్లులు ఇవ్వడం అంటే ఆంధ్ర రాష్ట్రం ఎంత గ్రేట్. ఒక నియోజకవర్గంలోనే 70,000 ఇల్లులు ఉంటే 26,500 మందికి ఇల్లులు ఇచ్చాను నేను. అంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు? రిమూవల్ ఆఫ్ పావర్టీ ఈజ్ నాట్ జస్టర్ ఆఫ్ చారిటీ, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్, ఇట్స్ అ ఫండమెంటల్ రైట్, ద రైట్ టు డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్. చూస్తున్నారా
నువ్వు ఏదైనా ఇస్తా ఉన్నావంటే దానం కాదు అది. పంచస్త్రం అని అనడం అది దానం కాదు, అది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. ఇది ఎవ్రీ పై యూ టు స్పెండ్ విత్ అట్మోస్ట్ కేర్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ద పువర్ పీపుల్. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. స్టేట్ ఎక్స్చెక్కర్లో ఉండే ప్రతి పైసా కూడా అది పేదవాడు చెందేది నాయకుడా, పేదవాడు చేతి నాయకుడా, ఆ తర్వాత వాళ్ళే అభివృద్ధి చెందిస్తారు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా 2,75,000 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా అన్ఎన్కంబర్డ్ అమౌంట్స్ ఇన్ టు దర్ అకౌంట్స్. జస్ట్ ఇమాజిన్ అన్ఎన్కంబర్డ్ అంటే ఏంటంటే ఈరోజు 18,000 వేస్తే అకౌంట్లో అని ఆ 18,000 ఒకవేళ కానీ బ్యాంక్ ఈఎంఐలు బకాయి పడిపోయి ఉంటే ఆ 18,000 బ్యాంకర్ ముట్టుకోవడానికి వీలు లేదు. గతంలో తెలుగుదేశం నడిపేటప్పుడు ఏ చిన్న రూపాయి వేసినా సరే బ్యాంకర్ ఎత్తుకెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఆ రకంగా లేదు సిస్టమ్. ఆ యాక్ట్ పాస్ చేశారు. ప్రజలకి అంత మేలు జరిగించేలాగా ఈ గవర్నమెంట్ నడుస్తూ ఉందన్నమాట. అభివృద్ధి అని అంటారు. 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేస్తా ఉన్నారు ఈరోజు. ఏంటి అభివృద్ధి? వై హస్ టేకెన్ 10 ఫిషింగ్ హార్బర్స్ అండ్ 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్? ద రీజన్ ఏంటి? వలసలు వెళ్ళిపోతా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి, విజయనగరం జిల్లా నుండి, విశాఖపట్నం జిల్లాల నుండి మత్స్యకారులు వలస వెళ్ళిపోతుంటే అక్కడ గుజరాత్లోని, అక్కడ వెస్ట్ బెంగాల్లోని, ఆ ఇంటర్నేషనల్ బార్డర్స్లోని, సీ వాటర్స్లోని బంగ్లాదేశ్ దొరికిపోయి ప్రిజనర్స్గా, వార్ ప్రిజనర్స్గా, లేదంటే ఇక్కడ మన గుజరాత్, అక్కడ పాకిస్తాన్లోని, మన ఆంధ్ర రాష్ట్రం నుండి వెళ్ళే మత్స్యకారులు ఏమో దొరికిపోతా ఉంటే ఇదేని వల్ల వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేక ఈరోజు ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం. మన ఫిషింగ్ హార్బర్ 152 కోట్లు పెట్టి ఈరోజేమో అభివృద్ధి చెందిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ట్రేడ్ జరగడం కోసం అని చెప్పేస్తాం. సో ఇవన్నీ ఇది అభివృద్ధి. సో ఈ 6 మెడికల్ కాలేజెస్ దేనికి? మన పిల్లలు చదువుకొని మన పిల్లలు డాక్టర్స్ అవ్వాలనుకునే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నారు. వై డోంట్ దే గెట్ ఎడ్యుకేటెడ్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్? ఇది అభివృద్ధి కాదా? పోర్ట్స్, 4 పోర్టులు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇది అభివృద్ధి కాదా? నా దగ్గర 4 హాస్పిటల్స్ నిర్మాణం చేయించాను ఫర్ మెడికల్ అండ్ హెల్త్. అభివృద్ధి కాదా? ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో 53,000 పోస్టులు ఖాళీ ఉంచేసి మెడికల్ అండ్ హెల్త్లోని హాస్పిటల్స్ అన్నీ కూడా ఖాళీగా ఉంచేస్తే 53,000 పోస్టులు నింపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది హాస్పిటల్స్ అభివృద్ధి కాదా? హాస్పిటల్స్లోని ఈరోజు ఏమో ఒక కేజీహెచ్కే 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అభివృద్ధి కాదా? ఫస్ట్ ఇల్లుని చక్కబెట్టుకో, ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది అన్నమాట. ఈరోజు ఏమో మోడీ ఏమన్నారు? గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్, గవర్నమెంట్ ఈజ్ ఫర్ గవర్నెన్స్. మనం బిజినెస్ చేయడం, బిజినెస్ ఎవరు చేస్తారు? మన అంబానీ లాంటి, ముఖేష్ అంబానీ లాంటి, తర్వాత అదానీ అలాంటి వాళ్ళు అందరూ వాళ్ళకేమో కంప్లీట్గా ఈరోజేమో వాళ్ళని వెల్కమింగ్ చేస్తూ ఉన్నారు. ఇది విశాఖపట్నం గ్లోబల్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి విజనరీ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఈజ్ ప్రమోటింగ్ ద స్టేట్ ర్యాపిడ్లీ అన్నమాట. సో దట్ ఆంధ్ర రాష్ట్రం విల్ బికమ్ ఏ గ్లోబల్ హబ్ ఫర్ ఇండస్ట్రీ బై 2030. 2030 కల్లా ఈరోజు ఒక హబ్గా తయారు చేసి గ్లోబల్లోని ఎవరైనా ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి అని చెప్పి అనుకుంటే అది ఆంధ్ర రాష్ట్రంలో అయ్యే ఉండాలి, అది విశాఖపట్నం అయ్యేలా ఉండాలని చెప్పేసి ఆ రకమైన ప్లాట్ఫామ్ ఏమో చేస్తూ ఉన్నారు. ఇదంతా అభివృద్ధి అన్నమాట. సో ఇది నేను తెలియజేస్తా ఉన్నాను ఏంటంటే అభివృద్ధి కోసమేమో దే హ్యావ్ టు డిఫరెన్షియేట్. ప్రతిపక్షాలు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రజల్ని అభివృద్ధి చెందిస్తూ ఉన్నారు, వాళ్ళు ఇల్లుని అభివృద్ధి చెందిస్తున్నారు. 26,500 ఇల్లు నేను ఇచ్చానంటే మరి ఇది ఒక డిగ్నిటీ ఇవ్వడమే కదా పేదవాడికి, ఒక డీసెంట్ లైఫ్ ఇవ్వడమే కదా. వాళ్ళు అద్దె లేని కొంపలో ఉంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ గృహప్రవేశం చూడమని చెప్పండి చంద్రబాబు నాయుడిని. హ్యాపీనెస్ ఎవరో వచ్చి కంపెనీని ఓపెన్ చేసి రెప్పను కాబట్టి చేసినప్పుడు నువ్వు సూటు బూట్ వేసుకొని వెళ్ళిపోయి అది హ్యాపీనెస్ కాదు. లేనివాడు ఇంటి దగ్గర ఏమో ఆ గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టి చక్కగా ఆ పసుపు రాసిన గుమ్మానికి లోన్ అడుగు పెట్టినప్పుడు ఉంటుందండి ఆనందం. ఇది అండి అభివృద్ధి. మీరు అభివృద్ధి అంటున్నారు. మీ 35వ వార్డు ఉంది సార్, మన సౌత్ నియోజకవర్గంలో 35వ వార్డులోని
గోంగూర సత్యనారాయణ గారు శిలాపలకం వేసి వదిలేశారు. 170 స్లమ్ ఏరియాస్, 170 ఫ్యామిలీస్ ఉంటాం స్లమ్ ఏరియాస్లో. వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు, ప్రతి నాయకుడు వస్తున్నారు వెళ్తున్నారు. దూరంలో సత్యనారాయణ గారు రాజు ఆ శిలాపలకం వేశారు. ఇప్పటికీ మేము స్లమ్లలో ఉంటాం తప్ప ఇప్పటికీ మేము అభివృద్ధి చెందలేదు. దానికి మా నాయకుడు ప్రతి ఒక్కరు వచ్చి హామీ ఇస్తున్నారు తప్పించి మా డెవలప్మెంట్ ఎవరు చూడట్లేదు. దానికి ఇందిరా గాంధీ కాలనీ నాకు బాగా తెలుసు. నేను దాని మీద వర్కౌట్ చేశాను. గతంలోనేమో అది ల్యాండ్ ఓనర్స్ వేరే వాళ్ళు ఉన్నారు, కోర్టులో ఉన్నది. వీళ్ళేమో అది ఆక్యుపై చేసి ఉన్నారు ఫర్ ఇయర్స్ టుగెదర్. సో నేను ల్యాండ్ ఓనర్స్తో మాట్లాడి వాళ్ళు ఒప్పించి వాళ్ళకి టీడీఆర్లు ఇప్పించి ఈరోజు కంప్లీట్గా ల్యాండ్ ఏమో ఈ 175 కుటుంబాలు చేయించాను. ఈరోజు 175 కుటుంబాలది ఆ ల్యాండ్. ఓకే, జీవీఎంసీది అయిపోయింది ల్యాండ్. జీవీఎంసీ అయిపోయింది అంటే ఇప్పుడు జీవీఎంసీ ఏమో నిర్మాణం స్టార్ట్ చేస్తాం. మాకేంటంటే ఈరోజు టిట్కో హౌసింగ్ పాలసీ ఏమో ఇప్పుడు నెక్స్ట్ ఈ 5 years స్పాన్లోనేమో స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే 175 ఇల్లులు అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి చాలట్లేదు. 120 ఇల్లులు మాత్రమే వస్తాయన్నమాట. మిగతా వాళ్ళు ఆ రోజు పేచి పెట్టారు. దానికోసం అని చెప్పేసి మనం 7 floors కోసం అని వెళ్ళామన్నమాట. సో అది అక్కడ ఆగింది. తప్పకుండా వాళ్ళందరికీ కూడానేమో మేము మాటిస్తున్నాం, హామీ ఇస్తా ఉన్నాం. డెఫినెట్గా 175 మందికి కూడా ఈరోజు 120 మందికి అక్కడ కన్స్ట్రక్ట్ చేసిస్తాము. లేదు అనుకుంటే వాళ్ళకి బిఎల్సీ స్కీమ్లోనేమో అక్కడే కన్స్ట్రక్షన్ చేసుకునేలాగేమో పర్మిషన్ ఇప్పిస్తాము. మిగతా వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తాం. కానీ వాళ్ళు ఏమంటారు, మాకు ఇక్కడే కావాలని చెప్పి అంటున్నారు అన్నమాట. సో అది వాళ్ళ యొక్క ఇబ్బంది అన్నమాట. ఆ ఇబ్బంది కోసం మేము సెవరల్ మీటింగ్స్ కూడా పెట్టాము. అది మేము సాధిస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే ఇదే మాట కెమెరా ముందు చెప్పినప్పుడు అదే మాట మా అందరి ముందు చెప్తే డెఫినెట్గా సార్ని మేము గెలిపించుకుంటాము. డెఫినెట్గా సార్ తప్ప వేరే వాళ్ళకి మేము ఓటు వేయము. మాకైతే ఎవరైతే హామీ ఇస్తారో డెఫినెట్గా వెళ్తాము. ఎందుకంటే మా ఎలక్షన్ దీంట్లోనే వెళ్ళాలి. మేము మాట్లాడతాం. నేను వాళ్ళతో మాట్లాడతాను కూడా. మేము ఐ విల్ గెట్ ద జాబ్ డన్. 30వ వార్డులో నాకన్నా జనసేనకి ఒక్క ఓటు మెజారిటీ వచ్చినా నేను రాజకీయం వదిలేస్తాను అని చెప్పున్నారు. ఎస్, అది ఎంతవరకు నేను ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాను అన్నమాట. ఎందుకంటే 30వ వార్డు వెరీ స్ట్రాంగ్ ఫర్ వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను ఆ రోజు తెలుగుదేశంలో ఉండేటప్పుడు ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతూ ఉందన్నమాట. ఆ కౌంటింగ్లోనేమో సడన్గా 2700 ఓట్లు ఎత్తుకుపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. 2700 ఓట్లు అంటే అప్పటి వరకు వచ్చిన నా ప్లస్ అంతా కూడా మైనస్లోకి వెళ్ళిపోయినమాట. నేను మళ్ళీ చాలా పనులు చేశాను ఆ రోజుల్లో. అది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉండే వైఎస్ఆర్సీపీ నెట్వర్క్ ఉండే వార్డు అన్నమాట అది. సో అందుకే నాకు ధీమా అది. తర్వాత లీడర్షిప్ కూడా అంత కమిటెడ్ లీడర్షిప్ ఉంది అక్కడ. చెప్పాను కదా, లీడర్షిప్ చాలా కమిటెడ్ అన్నమాట. అక్కడ దశమంతులు గారు, కార్పొరేటర్ కొండం గారు, సత్యనారాయణ గారు, వెంకట్ గారు, దిలీప్ గారు, ఆనంద్ గారు, అలాగే చిన్ని గారు, వేణు గారు, రాము గారు, ఇలాంటి నాయకులందరూ కూడా పేరు పెట్టి గడప దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటారు అన్నమాట. ఇప్పుడు కోడిపందాల వీధి ఉంది అక్కడ. కోడిపందాల వీధి అంటే ఇంతకుముందేమో 5 అడుగుల రోడ్డు. అది పేషెంట్ బాగలేకపోతేనేమో మంచం అయితే తీసుకుని వచ్చేవారు రోడ్డు మీదకి. ఈరోజు నేను అది 20 అడుగుల రోడ్డు చేశాను. ఆ ఏవెన్ కలతో మాట్లాడి ఆ ల్యాండ్ తీసుకొని జీఎంసీతో ఒప్పించి దానికి రోడ్డు వేయించాం. 1-2 మందితో ఏమో వాళ్ళు పెళ్లి చేశారు అక్కడ. అంటే అసలు ఇరికైన రోడ్లోనే కనీసం నడవలేని ప్లేస్లో 2,000 మందితో పెళ్లి చేశారన్నమాట. ఆ అట్మాస్ఫియర్ తీసుకొచ్చామాట. సో జెండా అక్కడ వేరే జెండా ఎక్కనే అని శపథం పట్టారు వాళ్ళందరూ కూడా, నాకు రెల్లి కులస్తులందరూ కూడా. వాళ్ళ మీద ధైర్యంతో మీరు ఎస్, ఆ ధైర్యం నేను ఎందుకంటే నేను నాకంటే బాగా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే నేనేమో 3 ఎలక్షన్స్ చూశాను కదా తెలుగుదేశంలోని. అరకొర నెట్వర్క్ ఉండేది అక్కడ లీడర్షిప్. ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నెట్వర్కింగ్ సిస్టమ్, కార్యకర్తలు, నాయకులు, ప్లస్ ఏమో పని చేసి పెట్టాం. ఆ వార్డ్ బై లైన్ ఏమో ఎత్తేస్తామని అంటేనేమో దాన్నేమో అక్కడే కలెక్టర్ గారితో, జీవీఎంసీ కమిషనర్ తోటి, పోలీస్ కమిషనర్ తోటి యుద్ధం చేశాను. నేను స్వపక్షంలో విపక్షంగా నేను పోరాటం చేశాను.
చేసి అది కాపాడాను వాళ్ళకి. రోడ్స్ వేయించా వార్డ్ బై లైన్ అంతా కూడా, కేజీహెచ్ అయినా సరే. ఎలక్ట్రికల్ లైన్స్ వేయించా, ప్రతి ఇంటికి కూడా ఎలక్ట్రికల్ మీటర్ కనెక్షన్ ఇచ్చా, ట్యాప్స్ కనెక్షన్ వేయించా. వాళ్ళకి కావాల్సింది ఏంటి? డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్. అందించానా లేదా? వార్డ్ బై లైన్ తీసానా? వార్డ్ బై లైన్ ఏమో తీసేయడం కోసం చేసి రాత్రి జరిగింది కలెక్టర్ గారి ద్వారా. సో దాన్ని పోలీస్ కమిషనర్ చెప్పారని చెప్పి దాన్ని ఆపించాను. రుణం తీర్చుకోరండి వాళ్ళు, రుణం తీసుకుంటారు కదా, అదే మా ఏదండి. తర్వాత నేనేమో ఏ పేషెంట్ ఉన్నా సరే వాళ్ళ డోర్ దగ్గరికి వెళ్ళిపోతాను, నేను వాళ్ళకి ఆదుకుంటాను, ఆర్థికంగా నిలబడతాను నేను. అలా నేను ఎంతోమంది కుటుంబాలు ఈరోజు నేను వెళ్తుంటే, మా బాబు మీరేమో ఆపరేషన్ చేయించారు సార్, మా బాబు మీ ఆర్థిక సాయం చేశారు సార్, తప్పకుండా మీరు రుణం తెచ్చుకుంటాం సార్ అంటే ఈ రకమైన మాకు ఒక పాజిటివ్ పాలరైజేషన్ వచ్చిందన్నమాట. సో అందుకే నాకు ఆ ధైర్యం. నేను ఇప్పుడు కూడా చెప్తాను, ఒక్క ఓటైనా సరే 30వ వార్డులో జనసేన కానీ ఎక్కువ తెచ్చుకుంటే నేను రాజకీయానికి నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. ఇంత ఇలా ఉంది. సౌత్ నియోజకవర్గంలో వైసీపీ చాలా పెద్దగా విజృంభించింది, చాలా బాగా పనిచేస్తున్నాం అందుకే అట్లా కూడా చెప్పి అంటున్నారు. మరి కార్పొరేట్ ఎలక్షన్లో 13 వార్డుల్లోనే 5 వార్డుల్లో మాత్రమే వైసీపీ గెలిచింది, 4 వార్డులో టీడీపీ గెలిచింది, 4 ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్లు కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లే, వాళ్ళు రెబల్ క్యాండిడేట్స్. దట్ టైమ్ దే నాట్ చూసన్ ది రైట్ క్యాండిడేట్స్. సంవత్సరం ముందు ఎప్పుడో చూస్ చేసిన క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా. ఓకే, సో దాని మూలాన అప్పుడే నేను పార్టీలోకి రావడం జరిగింది. ఇంకా అప్పుడు తెలుగుదేశం బలాన్ని ఇంకా పెంచుంచాను, నేనే కదా బలాన్ని పెంచుంచింది, నాతోనే నేను ఫైట్ చేసుకున్నాను పార్టీలోని. నేను వచ్చిన వెంటనే ఎలక్షన్స్ అయిందన్నమాట. సో అది కొలబద్ద కాదు అని నేను తెలియజేస్తాను. అంటే సౌత్ నియోజకవర్గం టీడీపీ పంచుకోవటానికి చెప్పి చాలా మంది అంటారు. ఎందుకంటే ద్రోణరాజు శ్రీనివాస లాంటి వ్యక్తిని ఓడించిన వ్యక్తి వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ద్రోణరాజు శ్రీనివాస లాంటి వ్యక్తిని ఓడించారు అంటే సౌత్ నియోజకవర్గంలో టీడీపీ పట్టు చాలా ఎక్కువ ఉంది, టీడీపీ కంచుకోవటానికి అంటారు. అలాంటి టీడీపీ కంచుకోవటం ఈరోజు వైసీపీ కంచుకోవటం అవ్వడానికి అవకాశం ఉందంటారు. మీరు అంటున్నారు కదా ఇది వైసీపీ కంచుకోట ఇంకా అయిపోయింది. 2024 ఎలక్షన్స్ వాసుపల్లి గణేష్ కుమార్ గెలుస్తారు, 2029 మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్ గెలుస్తారు. కాన్ఫిడెంట్ ఏముందండి, జనాలకు అందుబాటులో ఉండాలండి. సింపుల్ ఫార్ములా అండి, రిపీటెడ్గా ఎమ్మెల్యే అవ్వడానికి వెరీ వెరీ సింపుల్ ఫార్ములా అండి. ఏంటి కావాలి? ప్రజలకు అందుబాటులో ఉండాలండి. జనాలకి ఏసీ గదుల్లో ఉండే నాయకుడు నచ్చటండి. నేను టెంట్లోనే ఎండైనా వానైనా చలి అయినా కూర్చొని ఉంటాను. ఆ కూర్చొని ఉండడం వల్ల ఏమవుతుందంటే జనానికి తెలుసు ఎప్పుడు ఎమ్మెల్యేని మనం వెళ్ళి కలవచ్చు అని. బోర్డులు పెడతాను ఎక్కడ పడితే అక్కడ, ప్రజా దర్బార్ బోర్డులు. డైలీ ఎమ్మెల్యే కనెక్ట్ చేస్తాను ఎవ్రీ మండే. అటు స్లమ్కి ఇటు క్లాస్కి కూడా నేను అందుబాటులో ఉంటాను. ఆ రకంగా నేనేమో అందుబాటులో ఉండడం వల్ల ప్రజలకి ఒక కాన్ఫిడెంట్ అన్నమాట. అంటే ఈ ప్రజానాయకుడు సింపుల్ ఫార్ములా అండి. ఈ ఫార్ములాతోనే నేను వెళ్ళానండి. లేదంటే 2019లోనే మీరు చెప్పినట్లు కరెక్టే, వైఎస్ఆర్సీపీ వేవ్ ఎలాగెళ్ళింది, ఉడుడు కంట స్పీడ్గా వచ్చాయి గాలిలో ఏంటి. అలాంటప్పుడు నేనేమో ఇక్కడ జెండా నేను గట్టి పట్టుకుని ఉన్నానంటే ఆ వేవ్కి కూడా నా ప్రజా దర్బారే సేవ్ చేసింది, ఇంకేం లేదు. నా ప్రజా దర్బారే సేవ్ చేసిందండి. ఇది నేను తెలియజేస్తాను అన్నమాట. సో నేను మళ్ళీ ఇప్పుడు ప్రజా దర్బార్ కంటిన్యూ చేస్తాను ఫర్ ఎవర్. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా గెలిచిన 4 నాయకులు కూడా వైసీపీ రెబల్ అభ్యర్థులు అని చెప్పి మీరు అన్నారు. మళ్ళీ ఆ రెబల్ అభ్యర్థులు అందరూ కూడా మళ్ళీ టీడీపీ పార్టీలోకి సపరేట్ పార్టీలోకి వెళ్ళారు తప్పించి ఎక్కడ కూడా కంటిన్యూటీ అవ్వలేదు వైసీపీ. ఎందుకు ఉంది? ఇప్పుడు కందుల నాగరాజు గారు మా దగ్గర పార్టీలోకి వస్తారు. ఓకే, మేమే పెళ్ళలేదు షాదీక్ని. ఓకే, మేమే పెళ్ళలేదు, వస్తా ఉన్నారు. ఇది విపిన్ కుమార్ జైన్ మేము ఒక కార్పొరేట్ గా పరిగణించాం. చేసుకోవడం ఎంపీగా కూడా చేస్తాడు అతను. సో అందరినీ మేము కన్సిడర్ చేయాలని లేదు కదా. నేను ఎప్పుడూ చెప్తాను ఏంటంటే ఐ డోంట్ నో ద కీ టు సక్సెస్. కీ టు ఫెయిలియర్ ఇస్ ట్రయింగ్ టు ప్లీజ్ ఎవ్రీబడి.
అందరినీ ఒప్పించి ఏదైనా పనిగా ఒప్పించాలంటే అది కష్టం. అది ఫెయిల్యూర్కి అదే నాందంటారు. అందుకే నేను అది నమ్మను కూడా. ఇది మేము ముందుకు వెళ్ళిపోవడమే మాకు తెలుసు అంతేనే. జగన్మోహన్ రెడ్డి గారు రాటనే అతన్నే కొంతమంది ఏమో విభేదిస్తుంటారు. మహాత్మా గాంధీనే విభేదించారు, మోడీని విభేదిస్తామన్నారు. అంతే కదండి. ఈరోజు 100% మన దగ్గర మనతో రావాలంటే ఇది కరెక్ట్ అయింది కాదు కూడా. టీడీపీ గవర్నమెంట్ మూటతో ముందుకెళ్తుంది. ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి కింద సంవత్సరం ఎలక్షన్లో వచ్చేటప్పుడు 3,000 రూపాయలు పెన్షన్ చేస్తాను నేను అని చెప్పి 250 రూపాయలు పెంచుకుంటూ పోయి 3,000 ఈ సంవత్సరం జనవరికి పెంచారు. మేము మాత్రం అధికారంలోకి వస్తే 4,000 రూపాయల పెన్షన్ని ఆగస్టు నెల నుంచి అమలు చేసి మీరు లాస్ అయిన ఈ 3 నెలల పెన్షన్ కూడా ఆగస్టు నెలలో కలిపి మీకు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి అంటున్నారు. దానికి మీరు అందులో నిజం ఉందంటారా లేకపోతే ఎంతవరకు అది? చంద్రబాబు నాయుడు మాట ఎప్పుడైనా సరే అని ఎలకడ ఉందండి. అతను నాకు అర్థం కావట్లేదు. కానీ అతని మేనిఫెస్టో ఇస్ టిష్యూ పేపర్. ఓకే, వాడుకునే దీంట్లో సింక్లో వేసేసి ఫ్లష్ కొడతాడన్నమాట. చంద్రబాబు నాయుడికి ఆ రకమైన ఇది ఉందన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టో అంటే ఒక గ్రంథం, ఒక ఖురాన్, ఒక బైబిల్ అన్నమాట. సో అంత పవిత్రంగా మేనిఫెస్టోని భావిస్తారు అన్నమాట. ద డే 1 మేనిఫెస్టోని ఇంప్లిమెంటేషన్ చేస్తారు గవర్నెన్స్లో. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత నాకు 5 సంవత్సరాల టైం ఉందిలే నా పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి, నేనే ఎగ్జాంపుల్ కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వ్యత్యాసం చెప్పాలంటే నాకంటే బాగా ఎవరు చెప్పలేరు. ఈవెన్ మా పార్టీలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా వైవి సుబ్బారెడ్డి గారు చెప్పలేరు, బొత్స గారు కూడా చెప్పలేరు. నేనే బాగా చెప్పగలుగుతాను. ఎందుకంటే 16 సంవత్సరాలు ఏమో నేను టీడీపీలో జర్నీ చేశాను, 4 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో జర్నీ చేశాను. చంద్రబాబు నాకంటే బాగా చూసారే వీళ్ళు ఎవరైనా చూసారేంటి? చూడలేదు కదా. సో చంద్రబాబు నాయుడికి ఏంటంటే అతను ఏదో రకం గవర్నమెంట్లోకి వచ్చేయాలని ఒక ఉత్సాహం తప్ప మేనిఫెస్టోని ఇంప్లిమెంటేషన్ చేద్దామన్న ఒక దృక్పథం ఉండదు. ఈవెన్ అన్నా క్యాంటీన్ అయినా సరే ఎప్పుడు పెట్టాడు చెప్పండి? ఇంకా 1 year ఉందనిగా పెట్టాడు. బిఫోర్ 4 years ఏం చేశాడు? ఇది నిరుద్యోగ భృతి అన్నాడండి. ఈ రోజు కూడా నిరుద్యోగ భృతి అని పెట్టాడు మేనిఫెస్టోలోని. 3 నెలలు ఇంకా ఎలక్షన్ కూడా వస్తుంది దానికన్నా 3 నెలలు బిఫోర్ పెట్టాడు నిరుద్యోగ భృతి. ఎవరికి ఇచ్చాడండి అసలు? కనీసం కొన్ని పేర్లైనా సరే తీయగలుగుతారా? ఏ అర్హత, ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాడో తెలుసా అంటే ఒకసారి చంద్రబాబు నాయుడు? ఏదో నేనేమో ఇంప్లిమెంటేషన్ చేస్తానని చెప్పుకోవడం కోసం తప్పింది. కానీ సో ఇవన్నీ అతనికి జగన్మోహన్ రెడ్డికి సీ చేంజ్ ఇన్ ద గవర్నెన్స్, సముద్రం చేంజ్ కనిపిస్తుంది అన్నమాట. సో అందుకనే ఈరోజు జనాలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతాం అన్నారు. అసలు మేనిఫెస్టో కూడా పడ్డే చూడలేదు. మేము వెళ్తే బాబుతో రూపాయి తిన్నాం, మేము ఓటేస్తాం, బాబే రావాలి అని. ఈరోజు ఆ యొక్క పేదరికంలో ఉండేవాళ్ళు, ఆ యొక్క ఏజ్డ్ పీపుల్ చాలా అంటే లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా 1 side అయిపోయారు. సో అందుకోసం మాకేమీ భయం అనేది లేదని చెప్పి తెలియజేస్తాను అనమాట. సార్, అన్నా క్యాంటీన్ మంచి పథకం అని చెప్పి మీరు రెండోసారి అధికారంలో 2019లో గెలిచిన తర్వాత 1 year పాటు మీరు కూడా అది కంటిన్యూ చేశారు మీ సొంత డబ్బులతో. అది మరి దేనికోసం? దిస్ ఈజ్ ఒకటి ఏంటంటే నాకు లవ్ ఆఫ్ కంపాషన్ ఉందన్నమాట. ఆ కంపాషనే ఈరోజు నా పనులు చేయిస్తుంటాయి అన్నమాట. ఏదైనా ఈరోజు నేను పేషెంట్లు వెళ్ళగలుగుతాను, నేను ఏదో ధన సాయం చేస్తాను, అది లవ్ ఆఫ్ కంపాషన్. సో ఆ రకంగా నేనేమో చేశాము. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఐడియాలజీ ఉంటుందని చెప్పాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ ఏంటంటే ఈరోజు ఒక డీసెంట్ అండ్ డిగ్నిటీ లైఫ్ ఇవ్వడం. ఎందుకంటే పేదరికాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచే తీసేద్దామని చెప్పేసి, తరిమేద్దామని చెప్పేసి. సో ఆ రకంగా ప్రతి పేదవాడికి కూడా ఇంట్లో భోజనం కల్పించగలిగితే నీకు అన్నా క్యాంటీన్ అవసరం లేదు కదా. ఇంట్లో భోజనం కల్పించగలిగితే అన్నా క్యాంటీన్ ఎందుకంటే నాకు అర్థం కాదు. అంటే నువ్వు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళలేని లీడరే ఈ అన్నా క్యాంటీన్ కోసం ఎత్తుతాడు. ఈరోజు అమ్మ నాన్నని ముసలి ఏజ్లో బాగా చూసుకుంటే ఎందుకంటే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లు.
చూసుకోలేని ఫ్యామిలీస్ ఉండేటవి కదా ఓల్డేజ్ హోమ్లు. నేను ఓల్డేజ్ హోమ్ పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పి భుజాలు ఎగరేసుకుంటే దాంట్లో గొప్పతనం ఏముంది? లీడర్ లైక్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమగా చూసుకుని ఇలాగ ఈరోజు అమ్మ కొడుక్కి డబ్బులు అందిస్తుంది, అంతే కదా, ఖర్చు పెట్టుకోరా బాబు అని. ఇంతకుముందు కొడుకు వెళ్ళేటప్పుడు ముఖం చాటేసుకొని వెళ్ళిపోతుంది కూడా అమ్మ ఇంట్లోనే. అమ్మ చూస్తే మందులు కొనమంటుంది. అంటే ప్రేమ లేక కాదు, డబ్బు లేక పాకెట్లోని. కానీ ఈరోజు అమ్మ దగ్గర డబ్బులు ఉంటాయి. ఓకే, ఆవిడే అందిస్తుంది, నా మందులు కొంటారా నువ్వు కూడా ఏదో ఖర్చు పెట్టుకోరా అని. చాలా లైఫ్ స్టైల్ ఇచ్చినప్పుడు ఇంకా అన్నా క్యాంటీన్లు ఎందుకని నాకు అర్థం కావట్లేదు. ఓకే, చంద్రబాబు నాయుడు ఇట్స్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక డీసెంట్ లైఫ్, డిగ్నిటీ లైఫ్ ఇద్దాం అనుకుంటారు. ఈరోజు రేషన్ షాపులన్నీ దగ్గర నుంచి రేషన్ బియ్యం అక్కడేమో లైన్ కట్ తీసుకుంటారు మా ఇల్లు అందరు కూడా. ఈరోజు వెహికల్స్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాయి, తెచ్చుకుంటారు, రేషన్ తెచ్చుకుంటారు. డిగ్నిటీ లైఫ్ కాదండి అది. వాళ్ళకి హానర్ ఇచ్చినట్లే కదా లేడీస్ అందరికీ కూడా. తెల్లవారు 5 గంటలకేమో వెళ్ళి పెన్షన్ అంత ఇచ్చేస్తామంటే వాళ్ళు క్యూలోని ఎక్కడో ఎండ్లను కాసి, ఓకే, డెత్ బెడ్ మీద ఉండే వాళ్ళు ఎలాగంటే పెన్షన్కి వెళ్తారు? ఇవన్నీ ఆలోచన చేసిన నాయకుడే కదా జగన్మోహన్ రెడ్డి గారు. చేసి వాలంటీర్ వ్యవస్థను ఒక 2,75,000 మంది తీసుకొచ్చి వాళ్ళకి ఫస్ట్ డే ఇంప్లిమెంటేషన్ చేస్తారు డోర్ టు డోర్ పెన్షన్. నువ్వు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు, why can't you do this job? Why you are not implemented this variety of governance in your rule? ఎందుకు నువ్వు వెళ్ళి ఇవ్వలేకపోయావు? నువ్వు చాలా మంది నా నియోజకవర్గంలోనే అల్లిపురంలోనేమో చనిపోయారు పెన్షన్ అందుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఎండకి. సో ఇవన్నీ ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అన్నమాట. ఇంకా ప్రజలు నమ్మరు. అనదర్ 20 years జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు సౌత్ నియోజకవర్గంలో. సౌత్ నియోజకవర్గంలో ప్రధానమైన కారణం పోర్ట్ పొల్యూషన్. అది ఎంతవరకు కంప్లీట్ అయింది అంటారు సార్? ఎందుకంటే చాలా వరకు జనాలకి అది బాగా ఇబ్బంది ఉంది, ప్రాణాలు ఇబ్బంది పడుతున్నారు బాగా. కానీ 10 సంవత్సరాలు ఉన్నా సార్ అది ఎంతవరకు సొల్యూషన్ చేయగలుగుతుంది? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రమే కాదు, మన విశాఖపట్నమే కాదు, ప్రపంచ దేశాల్లోనే పోర్ట్ ఈస్ ఎ బ్యాడ్ నైబర్ అంటారు. పోర్ట్ అనేది బ్యాడ్ నైబర్, అందుకే అట్ ఈస్ నో మ్యాన్ ల్యాండ్ ఏరియాలో పోర్ట్లు పెట్టుకుంటారు. కానీ మనం ఏంటంటే పోర్ట్ డెవలప్ అయిన తర్వాత ఊరు డెవలప్ అయింది, పోర్ట్ ఏమో సిటీలోకి వచ్చింది. ఏమంటే సో దీన్ని ఏంటంటే నిరంతరం మనం పని చేయాలి. ఏదో ఈరోజు ఒక యాక్షన్ తీసుకున్నాం అనేది కాదు. అందుకే ప్రజల ఎజెండా నా ఎజెండా అంటాను నేను ఎప్పుడు కూడా. వచ్చిన వెంటనే నేనేంటంటే పోర్టుకి నేను స్వపక్షంలో విపక్షం మాదిరిగా నేనేమో ధర్నాలు చేసి పోర్ట్ చైర్మన్తో అనేక రకాలుగా నేను మాట్లాడి హై రైజ్డ్ వాల్స్ నిర్మాణం చేయించా. ఏంటి హై రైజ్డ్ వాల్స్? ఫెరీ రోడ్ నుండి కాన్వెంట్ జంక్షన్ వరకు కూడా, అంటే పోర్టు అండ్ దక్షిణ నియోజక మధ్యలోనే 50 అడుగుల వాల్ నిర్మాణం చేశాం. 4 లక్షల ట్రీ ప్లాంటేషన్ చేయించా. సో ఇవన్నీ ఈరోజు మంచి హెయిర్ ఫాగింగ్, వాటర్ మిక్స్డ్ విత్ కెమికల్, ఏదైనా సరే బొగ్గు దుమ్ము ధూళి ఎగిరితే దాంట్లో జారిపోద్ది అక్కడే. తర్వాత 700 ఎయిర్ మానిటరింగ్ కంట్రోలింగ్ సెంటర్స్ భారతదేశంలో అంటే 4 ఎయిర్ మానిటరింగ్ కంట్రోల్ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో పెట్టించా. ఎవ్రీ టైమ్ దే ఆర్ మానిటరింగ్ ద ఎయిర్ విచ్ వీఆర్ ఇన్హేలింగ్ ఇన్ ద సౌత్ కాన్స్టిట్యున్సీ. సో పోర్ట్ పొల్యూషన్ బాగా కంట్రోల్ చేసాం. ఒకటి నేను చేయబోతా ఉన్నాను, ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తాను. 1 టైం ఇన్వెస్ట్మెంట్, ఢిల్లీలో వెళ్ళి చక్రం తిప్పుతాం, తార్పులైన్ల బదులు పూర్తిగా షెడ్స్ నిర్మాణం చేయిస్తాం పోర్ట్. సో దాట్ విల్ బి పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పి నేను తెలియజేస్తాను అన్నమాట. సత్యనారాయణ స్వామి టెంపుల్కి మేమేమో అసలు ప్రజలు ఊహించలేంది 50,000 మంది పౌర్ణమికి వెళ్తారన్నమాట. అది అక్కడ మార్చిరీ దగ్గర నుండి కేజీ మార్చిరీ దగ్గర నుంచి
పాపం ఎంతో ఇబ్బంది పడి ఇప్పుడేమో పౌర్ణ మార్కెట్ నుంచి రోడ్డు వేసాము. అక్కడేమో చిన్న సమస్య వచ్చింది, ముస్లిమ్స్ వాళ్ళ వక్ఫ్ బోర్డు నుంచి వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళతో కూడా క్లియర్ చేసాం, టీడీఆర్లు ఇచ్చాము. ఇప్పుడు రోడ్ ఏమో కంప్లీట్ చేసేస్తున్నాం, ఘాటీ రోడ్ 13 కోట్లతోటి. సో దిస్ ఇస్ హాస్పిటల్ క్రెడిటే కదా. పూర్ణామ ఈరోజు జగదాంబ జంక్షన్ దగ్గర నిల్చుంటే పాత పోస్టర్స్ కనిపిస్తుంది, 60 అడుగుల రోడ్డు. ఎప్పుడైనా ఊహించామా? ఆ రోడ్డు ఈరోజు బిజినెస్ పెరుగుతూ ఉంది, జనాలు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. ఆవుకర్స్ బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంతమంది ఆవుకర్స్ని కాల్ పెడితే తోసేసేవారు ఎవరు, ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా, జిఎంసీ అందరూ అధికారులు కూడా. ఈరోజు వాళ్ళకి ఏంటంటే అటు ప్లాట్ఫామ్ ఇటు ఫుట్పాత్ వచ్చి చాలా వాళ్ళ వ్యాపారాలు బాగా ఉన్నాయి. సో బిగ్ ఓపెనింగ్ వచ్చింది విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యున్సీకి. ఇంతకుముందు ఒక బస్సు వెళ్తే 108 వెళ్ళేది కాదు, క్రాస్ చేసేది కాదు. ఈ పార్కింగ్ ఏంటి అన్నీ కూడా ఓవర్టేకింగ్ చేయలేకపోయేది 108. సో ఇవన్నీ ఇట్లకి శాశ్వత పరిష్కారం అనేది ఇచ్చాను. సో ఇలాంటివి అనేక, అంటే తర్వాత హిస్టరీని కాపాడాను నేను. మొఘల్ ఎంపైర్ ఏమో మన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గాన్ని ఆనవాళ్ళు ఉంది, అక్కడ దర్గా. ఫ్రెంచ్ రెజిమెంట్ మన దగ్గరే ఉంది ఆనవాళ్ళు, మన కనికా పరమేశ్వర టెంపుల్ ఎదుర్కొంటున్నాం. అలాగే బ్రిటిష్ కొలోనియల్ రూల్ కూడా మన దగ్గర ఉంది. మహాత్మా గాంధీ లాంటి అతను స్పీచెస్ ఇచ్చిన టౌన్ హాల్ మన దగ్గర ఉంది. ఇవన్నీ నేను అసెంబ్లీలో మాట్లాడి వాటికేమో 15 కోట్లు 20 కోట్లు పెట్టి, ఒక టౌన్ హాల్కే 15 కోట్లు పెట్టి, అదేమో పూర్తిగా సేమ్ అంటే ఆ హిస్టారికల్ కాపాడడం కోసం చెప్పేసి ముంబై నుంచి ఆర్కిటెక్చర్స్ వచ్చి దాన్ని ఏమో సేమ్ స్టోన్స్ తోటి వాటిలో కాపాడారు. ఇవన్నీ నేను చేసిన అభివృద్ధి పనులే ఇవన్నీ కూడా దక్షిణ నియోజకవర్గంకి. ఒక్క రోజైనా సరే మీరు 365 రోజులని వాటర్ లేదని దక్షిణ నియోజకవర్గం ఎప్పుడైనా విన్నారా? వినరా కూడానా? అది అభివృద్ధి కాదు అది. నేనేమో 2 లక్షల లీటర్స్ వాటర్ ట్యాంక్ కెపాసిటీస్ ఏమో 10 ప్రాంతాల్లో నిర్మాణం చేయించాను. సో ఈరోజు ఏంటంటే వాటర్ కంటిన్యూస్గా 45 minutes to 1 hour ఏమో వస్తానే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మన దగ్గర స్టోరింగ్ కెపాసిటీ తక్కువ. ఒక్కొక్కరు 7 బిందెలు 10 బిందెలు పట్టుకునేటప్పటికి అయిపోద్ది. ఇంట్లో పెట్టుకోలేరు కదా. ఆ రోజు నీరు అయిపోద్ది. మరుసటి రోజు కానీ ఒక్క రోజు కానీ నీరు రాలేదు అంటారు. అందుకనే నేను ఫుల్ కంటిన్యూస్గా వాటర్ వస్తుంది అన్నమాట. ఎక్కడ లేకపోయినా సరే మన దగ్గర వస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు కొత్తగా ప్రతిపాదన తీసుకొస్తున్నారు. ఏమనంటే, మేము రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ పని మేము చేయలేకపోయాము అంటే 100 రూపాయల బాండ్ పేపర్ మీద మేము రాసిస్తాము, రేపు పొద్దున్న నిజంగా మేము అధికారంలోకి వచ్చాక ఈ పని కానీ చేయకపోతే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇచ్చేయచ్చు అని చెప్పండి. మీరు అలాంటి మూట ఏమైనా జనాలకి? అవసరం లేదండి. ప్రజలతో ఇచ్చి ఉండేటప్పుడు వాళ్ళ ఎజెండా మన ఎజెండా అయినప్పుడు మనం ఏం రాంగ్ ప్రామిసెస్ ఏమి ఇవ్వట్లేదు కదా, చేయలేని ప్రామిసెస్ ఏమి ఇవ్వట్లేదు కదా, చేయగలుగుతాము. మైసెల్ఫ్ ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అన్నమాట. I have the capacity to get the job done easily and effectively by కలెక్టర్ అవ్వచ్చు, పోలీస్ కమిషనర్ అవ్వచ్చు, జిఎంసీ కమిషనర్ అవ్వచ్చు, లేదా సెక్రటరీ లెవెల్స్ అవ్వచ్చు. అంతకంటే మించి సీఎం ఆఫీసు జగన్మోహన్ రెడ్డి గారు మాకే ఎప్పుడు కూడా నో అన్న మాట ఉండదు అన్నమాట. వెళ్ళిన వెంటనే గణేష్ అన్న అని చక్కగా తీసుకొని అన్ని పనులు కూడా మాకు చేసి పెట్టేస్తారు అన్నమాట. ఇంకా మాకేటి ఇంకా మరి 100 రూపీస్ బాండ్ పేపర్ ఏంటి? ఇంకా నేనే 100 రూపీస్ బాండ్ పేపర్. నా ఎమ్మెల్యే పదవి 100 రూపీస్ బాండ్ పేపర్. ఇప్పుడు దాకా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. సౌత్ నియోజకవర్గంలో మొత్తం సమస్యలను తీర్పేస్తున్నారు. ఇంకేమైనా ఉన్నాయంటారు? అన్నీ క్లియర్ చేస్తా ఉన్నాము. ఇంకా నేను క్లియర్ చేయవలసినవి ఏమైనా ఉన్నాయని అనుకుంటే ఎప్పటికప్పుడు ఆ ప్రజలకు అందుబాటులో ఉండడమే నా దేవుని చెయ్యాలి. ఒకటి ఈరోజు కాన్వెంట్ జంక్షన్ దగ్గర నుంచి ఒక కెనాల్ ఒకటి ఉంది, సముద్రంలో వెళ్తా ఉందన్నమాట, ఫెరీ రోడ్ ద్వారా. అది దానికి రీటైనింగ్ వాల్స్ నిర్మాణం చేయించి పెద్ద కాలువగా తయారు చేసి డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళేలాగా తయారు చేయాలి. అదొకటి నాకు ఉండే పని. ఫెరీ రోడ్ అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండోది ఈద్గాకేమో వాళ్ళేమో 10 అడుగుల ఎక్స్టెన్షన్ అడిగారు, 200 అడుగు పొడవున. ఆ ఈద్గాకి కూడా పోర్ట్ చైర్మన్తో మాట్లాడాను. ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే పోర్ట్ చైర్మన్ గారు నిర్మాణం చేసి ఇచ్చే బాధ్యత అన్నారన్నమాట. సో ఈ 2 పనులే ఇంకా నాకు ఉన్నాయి. తర్వాత ఏమో వెంకటేశ్వర మెట్ట మేమేమో 70-80 సంవత్సరాల సమస్యనేమో పరిష్కారం చేసాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. వారికి 4 ఎకరాలకి ఏదైతే ఎన్క్రోచ్మెంట్ అయిపోయిందో వెంకటేశ్వర మెట్ట ఎండోమెంట్ ల్యాండ్, దానికి 7.5 ఎకరాలు మేమేమో ఆల్టర్నేటివ్ పెద్ద కాంట్రాక్ట్లో ఇచ్చాము. 75 కోట్ల ల్యాండ్ని
ఇప్పుడు ఏంటంటే సర్వే జరుగుతూ ఉంది. సర్వే జరిగినంటే వాళ్ళకి పట్టాలేమో పర్మనెంట్ పట్టాలు ఇప్పించేస్తాం. అది కూడా పర్మనెంట్ సమస్య సాల్వ్ చేస్తున్నాం. అంటే లాంగ్ ఇష్యూ అన్నమాట. అలాగే మన అంగడి చెప్పే ఇష్యూ ఏదైతే ముస్లిమ్స్ మక్కా మసీద్ ఉందో వాళ్ళ యొక్క కబ్రస్థాన్ ఉందో ఆ కబ్రస్థాన్ ఏమో చుట్టూ ఎన్క్రోచ్మెంట్ చేశారన్నమాట. సుమారు 2-3 ఎకరాలు. దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా ఒక 5 ఎకరాలు 10 గంటల్లో పెట్టాము. అది కూడా అయిపోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సో ముస్లిం సమస్య పరిష్కారం చేస్తున్నాను. ఇక్కడ ఈ సమస్య తర్వాత ఆటోనగర్ ఒకటి ఉందన్నమాట. ఏదైతే జనాలన్నీ కూడా ఈ ఆటోమొబైల్స్ అందరూ కూడా ఈ రోడ్ల మీదే బతుకుతా ఉన్నారు, ఈ స్మార్ట్ సిటీలో వాళ్ళకి ఇబ్బందులు గురవుతా ఉన్నాయో వాళ్ళకి కన్నమామలో 152 ఎకరాలు పెట్టాము. దాంట్లో అన్ఐడెంటిఫైడ్ ఎన్క్రోచర్స్ ఉన్నారన్నమాట. అన్ఐడెంటిఫైడ్ ఎన్క్రోచర్స్కి మనం జీవో చేయలేం కాబట్టి ఆ పని ఆగింది. ఆల్మోస్ట్ అందరికీ కూడా క్లియరెన్స్ డబ్బులు శాంక్షన్ అయిపోయింది. ఏపీఐసిసి నుండేమో గవర్నమెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. సో అది కూడా వితిన్ 1 or 2 months అది కూడా అయిపోతుంది. సార్ చివరిగా దక్షిణ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మా ఛానల్ ద్వారా? దక్షిణ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం అనేది నేను ఇవ్వగలుగుతాను అన్నమాట. మీకు ఒక ఫోన్ కాల్ డిస్టెన్స్లో ఉంటాను నేను. మీరు ఏ రోజు నాకు ఫోన్ చేసినా సరే మీ ఇంటి ముందు నేను ఉంటాను. అయితే ప్రజా దర్బార్కి మీరు రావచ్చు, డైలీ రెమ్యులైజ్ చేయొచ్చు. లేదు అన్నా మీరు రావాలి కంపల్సరీగా అని చెప్పేసి మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీ ఇంటి దగ్గర నేను ఉంటానని చెప్పేసి. ఎందుకంటే అందరూ వాడిని, నేను మీ వాడిని. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఉండేటప్పుడు మాకు అదే కొండంత బలము. ఏ పనైనా సరే చేయగలుగుతానన్న పూర్తి ధీమా నేను వ్యక్తం చేస్తానన్నమాట. ఏదైనా సరే ఒక సీఎం రిలీఫ్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే. మనం చూడండి, ఫిషింగ్ హార్బర్ కాలిపోతే ఒక ఆరుకు ముందే డబ్బులు రప్పించాం. ఓకే, ఇంకా ఆరలే, మాంటలు ఇంకా ఆరలే. రెండో రోజే మేమేమో ఒక్కొక్క బోటుకి 30 లక్షలు. చంద్రబాబు నాయుడు ఉంటేనేమో పాత బ్రిటిష్ జీవో తీసి 3000 ఉడుడికి వేసాడనమాట. నేను ఉన్నాను అక్కడే. సార్ ఏంటి సార్ ఇది 3000 ఏంటి, ఒక మెకానైజ్డ్ బోట్ 40 లక్షలు అది ఉంటుంది అని దాన్ని పోరాటం చేసి 6 లక్షలు చేయించా అప్పుడు హుడూడ్లో. నేనే చేశాను అది. అట్లీస్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షలు ఇచ్చారు ఒక్కొక్క బోటుకి. జస్ట్ ఇమాజిన్. ఈ 6 లక్షలు ఎక్కడ, ఇక్కడ 30 లక్షలు ఎక్కడ. తర్వాత ఇంకోటి ఏంటంటే హుడూడ్లోనేమో కొన్ని బోట్లు, కాకినాడ బోట్లు, ఇంకేదో అదర్ విజయనగరం అలాంటి బోట్లు, కాకినాడ బోట్లు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కొనుక్కొనిచ్చి ఆ బోట్లు టెక్నికల్ పారామీటర్స్ చూపించి బోట్లకి ఇవ్వలే. కొన్ని సముద్రంలో మునిగిపోయిన వాటికి 36 బోట్లకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు ఫైల్ పట్టుకుని తిరిగా. మాకు ఎప్పుడు లఘు దర్శనం ఉదయం వెళ్తే రాత్రి వరకు నిల్చోబెట్టేవాడు అనమాట. అందరు సూటు బూట్ వేసుకుని వెళ్ళేవారు. ఎమ్మెల్యేల కంటే బేకాతారు. ఎమ్మెల్యే అంటే అతనికి ఏమో కరివేపాకు అంతేనే, ఫిగర్ కావాలి అతనికి అంతేనే సీఎం అవడానికి. తర్వాత ఎమ్మెల్యేలు అయిన తర్వాత పట్టించుకోవడం అన్నమాట. లాస్ట్లో ఎవరున్నారు ఇంక వెళ్ళిపోయే ముందేమంటే సార్ హాస్పిటల్ గణేష్ కుమార్ అన్నాడు, ఇది పంపించంటే అతను నిల్చుని ఉండేవాడు లోన. అంటే నువ్వు కూర్చోవద్దు దింగి అని చెప్పడం. అంతే కదా ఎమ్మెల్యేకి ఇచ్చిన గౌరవం ఇది. దేనికండి ఫైల్ పట్టుకుని వెళ్తాం, ప్రజల కోసం బతికేవాళ్ళం అండి మేము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4:30కి ఇస్తే మనకి అపాయింట్మెంట్ మేము 3:30కు ఉండాలి. నేను ఎందుకు భయం, పిలిచేస్తారని కాదు, అరగంట ముందే పిలిచేస్తారు అతను. దట్ ఈస్ అ లీడర్. అందుకే ఆయన చెప్తాను ఏంటంటే సీ చేంజ్ ఇన్ ద గవర్నెన్స్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారికి కాలు కోటి పనిచేయడం చంద్రబాబు నాయుడు. నేను 1,30,00,000 లక్షలు శాంక్షన్ చేయించుకుని వచ్చేసాను. ఇవే హుడూడు బోట్లుగా ఎప్పుడు పోవట్లే అండి. మళ్ళీ నేమో ఫైల్ నడపాలంటే అన్ని ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ వెళ్తాయని చెప్పేసి స్పెషల్ క్లియరెన్స్ ఇచ్చారు సీఎం రిలీఫ్ కింద. ఎంత హ్యాపీ అండి. ఆ మత్స్యకారుడేమో బోటు ఓనరు మట్టి ఎత్తుకుంటున్నాడు. ఇప్పుడు బోటు ఓనరు ఆటో వేసుకుంటున్నాడు. ఇదే చెప్పానమాట. కరిగిపోయారు.
సార్ 2009లో ప్రజారాజ్యం నుంచి సీట్ ఆశించి సీట్ రాకపోవడం వల్ల మీరు చచ్చా ఎంత రాంగ్ వచ్చినండి బాబు. ప్రజారాజ్యంలో సీట్ ఆశించను ఏంటండి బాబు. నేను అసలు ప్రజారాజ్యం ఇంకా జాయిన్ అవ్వడం తేవడం ఖాయం. నేను తర్వాత నాకు ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అదిని అంటే నేను ఒక డిఫెన్స్ ఆఫీసర్ అన్నమాట. డిఫెన్స్ ఆఫీసర్ చూసానమాట. అయ్యా చాలా హ్యూమిలేషన్ ఫీల్ అయ్యానమాట. ఫీల్ అయ్యి నేను ఆ పార్టీ ఏదైతే స్థాపించిన రోజుకే అంటే అఫీషియల్గా అప్పటికి ఇంకా చేయలేదు. అతను మీటింగ్ పెట్టినప్పటికీ నేనేమో అవుట్ అయిపోయాను. నేనేమి వాళ్ళు టీడీపీ టికెట్ ఇచ్చింది అదే టీడీపీ అంటే ఇవన్నీ అప్పుడు ఆల్టర్నేటివ్ పార్టీ టీడీపీయే కదా. సో జనాలందరూ కూడా నన్నేమో ఎమ్మెల్యేగా మా మత్స్యకారులందరూ కూడా ఎమ్మెల్యేగా చేయమన్నారు అని చెప్పి వచ్చానమాట. సో ఆ రకంగా నేను రాజకీయంలోనే ఒక 20 సంవత్సరాలు అయిపోయింది నాకు. 2024 ఎలక్షన్లో దక్షిణ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలాలని ఫస్ట్ తరఫు నుంచి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. జై హింద్. జై జగన్.